2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు టోనీ బాబు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశానికి 26 జిల్లాల్లోని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరారు. శివ, ప్రవీణ్ కుమార్, షాన్వాజ్, హర్ష, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు టోనీ బాబు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ మీడియా మిత్రులతో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక నెల క్రితం 8 నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో తక్కువ శాతం ఓట్లు రావడం జరిగింది. ఒక్క కూకట్పల్లి తప్ప 39 పైచులకు ఓట్లు రావడం జరిగింది. అక్కడ అభిమాన గలం అనేది కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఆ ప్రాంతంలో ఓటుని మేము మలుచుకోలేకపోయాం. కొన్ని పొరపాటులు మాకు పూర్తిగా అధ్యయనం చేస్తే కొన్ని పొరపాటులు చూసాం. అటువంటి పొరపాటులు మన ఆంధ్ర రాష్ట్రంలో రేపు జరగబోయే 24 ఎలక్షన్స్లో జరగకూడదని ఒక కార్యాచరణ, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని ఒక నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమాన గలం ఉన్నారు. అదేవిధంగా అభిమాన గలాన్ని ఓటులుగా మలిచే విధంగా ముందుకు వెళ్ళాలని మా ప్రయత్నం, మా తపన. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆ ఎలక్షన్స్లో జరిగిన వెంటనే ఒక మాట, జరిగిన తర్వాత కొంతమంది అధికార పార్టీ నాయకులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది వస్తారు కానీ ఓటుగా మలచలేకపోతున్నారు, వీరు రేపు రాష్ట్రంలో కూడా యుద్ధం జరుగుతుందని చెప్పి మా మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. మేము వాటినన్నిటిని మేము క్షుణ్ణంగా పరిశోధించి రేపు ఇటువంటివి జరగకుండా చూసుకోవాలనే ఆ బాధ్యతను మేము తీసుకున్నాం. ఈ నెల 28వ తేదీ నెల్లూరు నగరంలో ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లాల నుంచి అభిమాన సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు మాతో 2014 నుంచి మాతో జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరిని మేము పిలిచి వారితో కూర్చొని చర్చించి 5 అంశాల వరకు చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఆ రోజు నుంచి పనిచేసిన కొన్ని వందలాది మంది ఈరోజు మౌనంగా ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి మళ్ళీ యాక్టివ్గా మేము వాళ్ళని తీసుకుపోవాలని ఆ కార్యాచరణ మేము రూపొందించుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ మీడియాతో మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా సానుభూతులు, అదేవిధంగా స్నేహితులు, శ్రేయభిలాషులు కూడా చెప్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్ ఆషామాష కాదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో మీరు చూసి సర్వేల్లో మన పార్టీ వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో. కాదు, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. గడప గడపకి మనం వెళ్ళి మన నాయకుడు బలపరిచిన అభ్యర్థులను గాజు గ్లాసుని ఓటు వేసే విధంగా మనం తీసుకువెళ్ళాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అన్నయ్య ఈ మధ్య ఒక నెల క్రితం కాకినాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా అక్కడ అన్నయ్య సీఎం అన్నప్పుడు అన్నయ్య చేతులు జోడించి అడిగాడు, దయచేసి మీరు సీఎం అనొద్దు, మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించి ఆ స్థానంలో కూర్చోబెట్టండి, అప్పుడు నేను ఆ స్థానంలో ఉంటానని చెప్పి పదే చెప్తా ఉన్నాడు. అభిమానులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, దయ్యుంచి రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఇంకా 85 రోజులు ఉన్నాయి. ఈ 85 రోజుల్లో ప్రతి ఒక్కరం రాత్రనక పగలనక మనం కష్టపడి మన నాయకుడు బలపరిచే అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. లక్షలాదిగా ఉన్నారు, కానీ ఆ యొక్క అభిమానులని ఓటు బ్యాంక్ తీసుకునే మార్గాన్నే ఈరోజు దశాదిశ చేసే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర నాయకులు టోనీ బాబు గారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గతంలో ఒక నెల క్రితం తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో జనసేనకి కొద్దిపాటి ఓట్లు రావడం బాధాకరమైన విషయం. అయితే గుంటూరు జిల్లా అధ్యక్షులు బండెడి చందు గారి మామగారు కుక్కటిపల్లిలో పోటీ చేసినప్పుడు 39,000 ఓట్లు మెజార్టీగా రావడం అనేది ఆషామాషి విషయం కాదు. అలాంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు వారి యొక్క
ఒక సొంత మావ గారు పోటీ చేస్తేనే అలా ఉంటుంది. రాష్ట్ర పవన్ కళ్యాణ్ అధ్యక్షులు టోనీ బాబు గారు మరియు అలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి అభిమానులు ఈరోజు ఓటు బ్యాంక్గా మారాలి అంటే ఇలాంటి వాళ్ళు ముందుండాలి. కనుక పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి అభిమానులని బలోపేతం చేయాలనేసి, అలాగే అభిమానులు ఓటు బ్యాంక్గా రావడానికి ఇలాంటి వాళ్ళంతా సహకరిస్తారనేసి అనుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.